5,999 రూపీస్ ఓన్లీ పర్ పర్సన్ కి. ఈ వీడియోలో నేను మీకైతే చూపిస్తాను ఎట్లుంటుందో ప్యాకేజ్. అయితే మన బస్సెస్ ఉంటుంది, ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్ ఉంటాయి బస్ టికెట్స్ కూడా. గబ్బు గబ్బు చేశాను, పట్టించుకోకండి. ఫోల్డింగ్స్ అన్ని మీరు వస్తూ ఇట్టుండో నీట్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మంచి ఫోటోస్ దిగొచ్చు. దీన్ని మనం హిడింబాదేవి టెంపుల్ అని కూడా అంటాము. ఓల్డ్ మనాలి అయితే వస్తుంది. మీరు వెళ్ళాలి అనుకుంటే మన అన్న టైం ఇస్తాడు, కాకపోతే నడుచుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే చాక్లెట్స్ గానీ వైన్ గానీ మామూలుగా ఏ ప్యాకేజ్ లో అయినా సరే మీరు ఎక్కడ తీసుకున్నా రోహ్తక్ పాస్ అనేది సెపరేట్ చార్జ్ చేస్తారు. కానీ మనం అలా చేయట్లే. మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాం కాబట్టి ఆ టైంలో స్నో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాలి. ఇది వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అంట. లేదంటే ప్రశాంతంగా అక్కడ స్నో ఉంటుంది. ఇప్పుడు స్నో టైం కాదు కాబట్టి స్నో లేదు. అదేదో ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ పర్మిట్ తీసుకోవాలి. రీసెంట్ గానే మనం మనాలిలో కాటేజెస్ అయితే స్టార్ట్ చేసాం. మీ అందరికి తెలుసు కదా. నేను మనాలి రావాలి అనుకునే వాళ్ళ కోసం చాలా తక్కువ ప్రైస్ లో అఫోర్డబుల్ గా ప్యాకేజెస్ అయితే తీసుకొచ్చాను. ఈ ప్యాకేజెస్ లో 2 పర్సన్స్ ప్యాకేజ్ ఉంది, కపుల్ ప్యాకేజ్ అంటారు దీన్ని, అండ్ 3 పర్సన్స్ ప్యాకేజ్ ఉంది, 4 పర్సన్స్, 5 పర్సన్స్. మీరు ఎంత మంది ఉన్నా సరే మనం ప్యాకేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఆల్రెడీ చాలా మంది కస్టమర్స్ మన ప్యాకేజెస్ అయితే తీసుకుంటున్నారు. కస్టమర్స్ వస్తున్నారు కూడా మన హోటల్ కి. మన స్టైల్లో తెలుగు ఫుడ్ కూడా వాళ్ళందరికి ప్రొవైడ్ చేస్తున్నాము. మంచి హాస్పిటాలిటీ, మంచి అంబియన్స్ అయితే ఇస్తున్నాం వాళ్ళందరికీ. కానీ చాలా మంది అన్న ప్యాకేజ్ ఎట్టుంటది ఒకసారి వీడియో రూపంలో చేసి చూపించచ్చు కదా, మాకున్న డౌట్స్ ఇంకా బాగా క్లియర్ అవుతాయి అని అయితే అడిగారు. సో నేను ప్రెసెంట్ వచ్చేసి ఢిల్లీలో అయితే ఉన్నా. ఢిల్లీ నుంచి మన ప్యాకేజెస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఢిల్లీ టు ఢిల్లీ ప్యాకేజ్ అయితే ఉంటుంది మన దగ్గర. స్టార్టింగ్ ఫ్రమ్ 5,999 రూపీస్ ఓన్లీ పర్ పర్సన్ కి. వీటిల్లో ఏమేమి ఉంటుంది, ఏమేమి ఉండవు, అండ్ మీకు ఎటువంటి రూమ్ ప్రొవైడ్ చేస్తాం, ఎటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, ఎటువంటి బస్సెస్ ప్రొవైడ్ చేస్తాం, అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటోలాగ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ప్యాకేజెస్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి 2 nights 3 days ప్యాకేజ్, ఇంకోటి వచ్చేసి 3 nights 4 days ప్యాకేజ్. ఏదైనా ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఢిల్లీకి అయితే ఎండ్ అయింది. ఈ వీడియోలో నేను మీకైతే చూపిస్తాను ఎట్లుంటుందో ప్యాకేజ్ అయితే. సో బేసిక్ గా ఈ ఏరియా పేరు వచ్చేసి మజ్ను కా టిల్లా, ల్యాండ్ మార్క్ వచ్చేసి హనుమాన్ మందిర్ అనమాట. ఇక్కడ నుంచి మన బస్సెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ప్యాకేజ్ ఎవరైతే బుక్ చేసుకుంటారో ఢిల్లీ నుంచి మనాలికి మనం బస్ లో అయితే పికప్ చేసుకుంటాము. మీరైతే ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఈ ఏరియా పేరు మజ్ను కా టిల్లా. ఇక్కడికి వస్తే ఇక్కడ నుంచి మన బస్సెస్ అయితే ఉంటాయి. బస్సెస్ టైమింగ్స్ వచ్చేసి 6:30 నుంచి నైట్ 11 వరకు కూడా బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి నేను మీతో మాట్లాడి అయితే బుక్ చేస్తాను మీకు టికెట్. మన బస్సెస్ ఉంటుంది, ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్ ఉంటాయి బస్ టికెట్స్ కూడా. సో ఇప్పుడు కొంచెం సేపట్లో మన బస్ అయితే వస్తుంది. మనం ఎట్లాంటి బస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఏంది అనేది చూపిస్తాను. సో ఇదేనమాట మన బస్సు టైమింగ్స్ వచ్చేసి 6 o'clock నుంచి నైట్ 10-11 వరకు కూడా ఉంటాయి. మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ బట్టి నేనైతే మీకు టికెట్ ఇస్తాను. ఈ బస్సెస్ లో మన త్రూ ప్యాకేజ్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఇంటీరియర్స్ ఎట్లుంటాయో చూపిస్తా. సో మనకి బస్ లో ఒక్కొక్కరికి 1/2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఢిల్లీ నుంచి మనాలికి అప్రాక్సిమేట్ గా డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే 500 కిలోమీటర్లు ఉంటుంది. ఓవర్ నైట్ బస్ జర్నీ అంటే 12 గంటల సేపు బస్ జర్నీ అయితే ఉంటుంది. ఓవర్ నైట్ బస్ జర్నీ చేయాల్సి ఉంటుంది. అప్రాక్స్ గా 11 to 12 hours జర్నీ టైం ఉంటుంది. ఈవినింగ్ 7 కి ఎక్కితే మార్నింగ్ 7 కల్లా దిగుతారు. ఒకవేళ 8 కి ఎక్కితే మార్నింగ్ 8 కల్లా దిగుతారు, లేదా 9 కి ఎక్కితే మార్నింగ్ 9 కల్లా దిగుతారు. అండ్ మనం ప్రొవైడ్ చేసే బస్సెస్ వచ్చేసి సెమీ స్లీపర్ బస్సెస్, మంచి కంఫర్ట్ ఉంటాయి. ఓల్వో బస్సెస్ మీకు బ్లాంకెట్స్, వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఈ రూట్ లో ఎటువంటి స్లీపర్ బస్సెస్ అయితే ఉండవు. ఎందుకు అంటే హైట్ రిస్ట్రిక్షన్స్ వల్ల గవర్నమెంట్ అయితే ఈ రూట్ లో స్లీపర్ బస్సెస్ ని బ్యాన్ చేసింది. అందుకే మనకి ఓన్లీ సెమీ స్లీపర్ బస్సెస్ మాత్రమే ఉంటాయి. అండ్ మన ప్యాకేజ్ లో వచ్చే వాళ్ళకి ప్రొవైడ్ చేసే బస్సెస్ కూడా కంప్లీట్ ఏసీ బస్సెస్. ఒకవేళ మీరు తక్కువ బస్ జర్నీ చేయాలి అనుకుంటే చండీగఢ్ వరకు వచ్చేసేయచ్చు. చండీగఢ్ వరకు ఫ్లైట్స్ అయితే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ. చండీగఢ్ వచ్చేస్తే అక్కడ నుంచి బస్ జర్నీ చేయొచ్చు. కేవలము 6 to 7 hours మాత్రమే ఉంటుంది బస్ జర్నీ. మనము సేమ్ ప్యాకేజ్ చండీగఢ్ టు చండీగఢ్ కూడా ప్రొవైడ్ చేస్తాం కావాలంటే. ఇప్పుడైతే ప్రశాంతంగా పడుకుందాం పదండి, రేపు మార్నింగ్ లేద్దాం. మనకి ఈ బస్ జర్నీ ఏదైతే ఉందో మార్నింగ్ నిద్రలేసే టైంకి వ్యూస్ ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. గ్రీన్ కలర్ లో కొండలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ ఆల్సో మనకి అక్కడక్కడ డ్యామ్, వాటర్ ఫాల్స్ ఇట్లాంటివన్నీ కనిపిస్తుంటాయి. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ తో పాటు ఈ కొండల్లో బస్ జర్నీని చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీకు వాష్రూమ్ కోసం అయితే ఏమి, లేదా ఫుడ్ కోసం అయితే ఏమి, ఎవ్రీ 3 to 4 hours కి ఒకసారి మన బస్ అయితే ఆపుతారు. అండ్ ఘాట్ జర్నీ విషయానికి వచ్చేస్తే ఇంకా మనాలికి ఒక 100 kilometers దూరంలో ఉన్నాము అనగా ఇక్కడ
ఇక్కడ నుంచి మనకి ఘాట్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్ అంతా ఎట్లా ఉంటుంది అంటే కొంచెం ఘాట్ ఉంటుంది, కొంచెం నార్మల్ గా ఉంటుంది, కొంచెం ఘాట్ ఉంటుంది, కొంచెం నార్మల్ గా ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. వామిటింగ్స్ అవుతాయని టెన్షన్ పడాల్సిన అవసరం కూడా అయితే ఏం లేదు. మరీ అంత హెవీగా ఏం ఉండదు. ఆరామ్సే జర్నీని ఎంజాయ్ చేస్తూ వచ్చేసేయచ్చు. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కుల్లు సిటీ. కుల్లు చాలా బాగుంది కదా చూడడానికి. మన ప్యాకేజ్ లో దీన్ని కూడా మనం కవర్ చేస్తున్నాము. సో టైం వచ్చేసి మార్నింగ్ అరౌండ్ 8:30-9 అవుతుంది. మనము మనాలిలో దిగేసిన తర్వాత క్యాబ్ అయితే వచ్చేసింది మనల్ని పికప్ చేసుకోవడానికి. ఈ విధంగా మన క్యాబ్ వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని మన కాటేజ్ కి అయితే తీసుకొస్తుంది. సో గైస్ ఫైనల్లీ మనము హోటల్ కి కూడా అయితే వచ్చాము. నేను ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. అండ్ మీకు ఇదిగోండి ఇట్లాంటి రూమ్ అయితే ఒకటి అలొకేట్ చేస్తాం. మొత్తం మన దగ్గర 7 రూమ్స్ అయితే ఉన్నాయి. సో రూమ్ బ్రీఫ్ వ్యూ అయితే చూపిస్తా చూడండి. సో ఈ విధంగా ఉంటుంది మీకు ఇచ్చే రూమ్స్ అయితే. ఆల్మోస్ట్ అన్ని ఇదే విధంగా ఇంతే నీట్ గా ఇంత లగ్జరీగా ఉంటాయి చూడడానికి అయితే. గబ్బు గబ్బు చేశాను, పట్టించుకోకండి. ఫోల్డింగ్స్ అన్ని మీరు వస్తే ఇట్టుండో. అండ్ రూమ్ బయట మీకు చిన్న బాల్కనీ టైప్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. సో సెటప్ అయితే ఇది ఈ విధంగా ఉంటుంది మీరు వచ్చిన తర్వాత. అండ్ ఫ్రెష్ అప్ అవడానికి వాష్రూమ్స్ కూడా నీట్ గా మంచిగా అయితే ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీకు ఇచ్చిన రూమ్స్ లో ఇదిగోండి ఇదంతా వాష్రూమ్. ఫ్రెష్ అప్ అయితే అయ్యాను ఇప్పుడే. నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయి వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే తినాలి. బ్రేక్ఫాస్ట్ ఏందో చూపిస్తే చూడండి మన షెడ్యూల్ ప్రకారం. సో ఈ రోజు వచ్చేసి దోశ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్. నేను వచ్చేసి దోశ ఇచ్చుకున్నాను. ఒక రోజు ఒకటి ఉంటుంది. ఒక రోజు పూరి ఉంటుంది, ఒక రోజు ఉప్మా ఉంటుంది, ఉప్మాతో పాటు వడ ఉంటుంది. సో రకరకాల అనమాట. అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఎంత తినొచ్చు, ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్. సో బ్రేక్ఫాస్ట్ తినేసాను. మన హోటల్ నుంచి వ్యూ అయితే చూడండి. ఈ కామన్ ఏరియాని ఇంకా సెటప్ అయితే చేయిస్తున్నా. సో ఇది హోటల్ నుంచి వ్యూ. నీట్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మంచి ఫోటోస్ దిగొచ్చు. అండ్ మీరు స్నో టైమ్ లో డిసెంబర్, జనవరి, నవంబర్ ఈ టైంలో వస్తే ఈ కొండంతా స్నోతో నిండిపోతుంది. అండ్ ఇక్కడ ప్రొజెక్టర్ కూడా వచ్చేసింది. ఇదిగోండి స్క్రీన్ సెటప్ అంతా చేసేసాను చూడొచ్చు కదా. ఇక్కడ పెద్ద ప్రొజెక్టర్ స్క్రీన్. నైట్ టైం అయితే ఫుల్ మూవీస్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు. చలో బ్రేక్ఫాస్ట్ అది తినేసాము. ఈ రోజు మన మనాలి ప్యాకేజ్ లో డే 1. ఈ రోజు మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తాం అనేది అయితే చూద్దాం. సో గైస్ ఇదే మనం ఈ రోజు మనాలి డే 1 లో ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్న కార్ అయితే. మీకు ఏదైతే కారు ఎలకేట్ చేస్తామో 3 days మీతో ఇదే కార్ అయితే ఉంటుంది. మనం బేసిక్ షిఫ్ట్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాం. చీప్ గా ఆల్టోలు ఇట్లాంటివన్నీ మనం ఇవ్వం అనమాట మన ప్యాకేజ్ లో. సో ఈ రోజు మనం ఏమేమి ఎక్స్ప్లోర్ చేస్తున్నామో మన అన్న అయితే అడుగుదాం. బాయ్ आज का प्लान क्या है? आज लोकल साइट सीन है. 6 hours की जर्नी रहेगा. ठीक है. उसमें आपका 2 टेम्पल्स, ठीक है, क्लब हाउस, ठीक है, और लोकल माल रोड का शॉपिंग कॉम्प्लेक्स रहेगा. ఓకే. और इवनिंग में बैक टू रिटर्न. ఓకే. సో ఇవి ఈ రోజు మనం కవర్ చేస్తుంది మన మనాలి డే 1 లో. అండ్ మా వాళ్ళ గ్యాంగ్ మొత్తం అయితే వెళ్తున్నాం అందరం తిరగదామని. సో గైస్ ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు. మొత్తం ఈ ట్రిప్ కి 3 రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను. గోంగూర, ఉసిరికాయ అండ్ మ్యాంగో. ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది. అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి. సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి. మన వెబ్సైట్ www.andhrapachchalu.com లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. దీన్ని అయితే విజిట్ చేయండి. ఇందులో 45+ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి. అందులో వెజ్, నాన్ వెజ్, కారపొళ్ళు, హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. దాదాపు 2 months నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము. 500+ ఆర్డర్స్ ని షిప్ చేసాము. మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్. 1000 రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ HN10 మీరు కనుక యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే కూడా ఇస్తాను కొంత మనీ అయితే. సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. సో గైస్ నేను మన 3 days టూర్ ప్లాన్ ని మొత్తము ఇదే వీడియోలో పెడుతున్నా కాబట్టి డీటెయిల్ గా కాకుండా టక్క మొత్తము ఏమేం ప్లేసెస్ కవర్ చేస్తాం అనేది రఫ్ గా చూపించేస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ మన దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మనతో పాటు వచ్చారు అంటే ప్రతి ఒక్క ప్లేస్ లో మీకు నచ్చినంత సేపు మేమైతే ఉంచుతాం. తొందర పెట్టడము, అరగంటలో వచ్చేయాలి. మామూలుగా బయట వాళ్ళు ఏంటంటే అరగంటలో వచ్చేయాలి, 10 నిమిషాల్లో వచ్చేయాలని చెప్తారు. మన దగ్గర అట్లేమి ఉండదు. చూడండి ఈ ప్లేస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మంచిగా ఫొటోస్ తీసుకోండి, నచ్చినంత సేపు ఉండండి. మన క్యాబ్ అన్నోళ్ళు అయితే ఏమీ అనరు. సో ఇదే హిడింబాదేవి టెంపుల్ అయితే. దీన్ని మనం హిడింబాదేవి టెంపుల్ అని కూడా అంటాము. ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి మనమైతే బ్రీఫ్ గా తెలుసుకుందామా. ఈ హిడింబాదేవి టెంపుల్ వచ్చేసి 1553వ సంవత్సరానికి చెందిన టెంపుల్. ఈ టెంపుల్ ని మహారాజా బహదూర్ సింగ్ అనే అతను కన్స్ట్రక్ట్ చేశారు. ఈ టెంపుల్ లోపల ప్లేస్ ఏదైతే ఉందో అక్కడే హిడింబాదేవి మెడిటేషన్ చేశారు అని అయితే నమ్ముతారు. హిడింబాదేవి గురించి మాట్లాడుకుంటే మొదటగా ఈమె ఒక రాక్షస జాతికి చెందిన ఆమె మనాలిలో ఉండగా పాండవుల్లో ఒకరైన భీముడితో ఆమె ప్రేమలో పడుతుంది. తన ప్యూర్ ప్రేమకి తను రాక్షస జాతి నుంచి దేవత కింద మారుతుంది, మంచి ఆమెలాగా. ఆ విధంగా హిడింబాదేవికి
అర్జునుడికి భీముడికి మ్యారేజ్ అవుతుంది. వాళ్ళకి పుట్టిన కొడుకే ఘటోత్కచుడు. ఇంకా తర్వాత స్టోరీ మీ అందరికి తెలిసిందే కదా, మహాభారతం మీద ఐడియా ఉన్న వాళ్ళకైతే మిగతా స్టోరీ తెలిసి ఉంటుంది. ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఈ టెంపుల్ ఇంత ఫేమస్. ఇక్కడ వాళ్ళు చాలా మంది నమ్ముతారు. మనాలిలో వన్ ఆఫ్ ద టాప్ ప్లేస్ అన్నమాట, దీన్ని కవర్ చేయాల్సిన ప్లేస్. మన హోటల్ కూడా ఈ టెంపుల్ పక్కనే ఉంటుంది. ఈ టెంపుల్ చుట్టుపక్కల వృక్షాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేవదారు వృక్షాలు. ఈ హడింబాదేవి టెంపుల్ అయిపోయిన తర్వాత మనము వశిష్ఠ టెంపుల్ ని కవర్ చేస్తాం. ఈ వశిష్ఠ టెంపుల్ లోనే మనకి హాట్ వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి. భూమిలో నుంచి వేడి నీళ్లు పైకి వస్తుంటాయి. దీంట్లోనే చాలా మంది పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ వశిష్ఠ టెంపుల్ అయితే దానికి ఫేమస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కవర్ చేస్తున్న ప్లేస్ వచ్చేసి క్లబ్ హౌస్. ఇక్కడ నుంచి చూడండి అసలు ఎంత బాగుందో రివర్ వ్యూ అయితే. ఇదంతా మనాలి సిటీ లోపలే మనం తిరుగుతుంది. అండ్ ఆల్సో మనం ఇటు సైడ్ లెఫ్ట్ కి వెళ్తే ఓల్డ్ మనాలి అయితే వస్తుంది. మీరు వెళ్ళాలి అనుకుంటే మన అన్న టైం ఇస్తాడు, కాకపోతే నడుచుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే అటు మొత్తం సందులు గొంతులు అయితే ఉంటే కష్టం కార్ వెళ్ళడము. మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కొంచెం చిల్ అవుతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. మన వాళ్ళు టైం అయితే ఇస్తారు. సో గైస్ మనము ఇప్పుడు క్లబ్ హౌస్ కి అయితే వచ్చాము. అసలు ఏంటి క్లబ్ హౌస్ అనేది అయితే చూపిస్తాను చూడండి. ఎస్పెషల్లీ షాపింగ్ లవర్స్ లేదా కొన్ని చిన్న చిన్న యాక్టివిటీస్ చేయాలనుకునే వాళ్ళు, మంచిగా టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ క్లబ్ హౌస్ అనేది బెస్ట్ ఆప్షన్. ఇదిగోండి క్లబ్ హౌస్ లో మనకి ఇక్కడ ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ డ్రెస్సులు గానీ అండ్ చాక్లెట్స్ గానీ వైన్ గానీ అండ్ ఈ విధంగా స్నాక్స్ కానీ ఇట్లాంటివన్నీ దొరుకుతాయి. ఇదిగోండి బేసిక్ గా క్లబ్ హౌస్ అంటే ఒక షాపింగ్ సెంటర్. ఇది అన్ని ప్లేసెస్ తిరిగిన తర్వాత లాస్ట్ లో రమ్మని అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి కుల్లు స్టైల్ షాల్స్, స్వెటర్స్, జాకెట్స్ అన్ని అయితే దొరుకుతాయి. అండ్ మా ఫ్రెండ్ నైనా కూడా ఇక్కడే కొనింది డ్రెస్. బాగుంది ట్రెడిషనల్ డ్రెస్. ప్రైజెస్ ఎలా అనిపించాయి నీకు? ఇక్కడ గుడ్. టూరిస్ట్ అంటే ఆటోమేటిక్ గా కొంచెం కామన్, బట్ ఓకేనా? యా. సో చూసారు కదా, ఇది ఇక్కడ హిమాచల్ స్టైల్ డ్రెస్. తన డ్రెస్సెస్ ఈ పిల్లలాగా కొనాలి, ట్రై చేయాలనుకునే వాళ్ళకి, ఎస్పెషల్లీ లేడీస్ కి అయితే ఈ ఏరియా బాగుంటుంది. అండ్ ఇదే క్లబ్ హౌస్. మనకి ఇక్కడ ఒక చిన్న పార్క్ ఏరియా లాగైతే ఉంది. ఇక్కడ మంచిగా వచ్చి రివర్ సైడ్ వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో వ్యూ. ఫ్యామిలీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ అంతేకాదు ఇక్కడ రివర్ క్రాసింగ్ విత్ జంపింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ అని సపరేట్ కాస్ట్ అయితే ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. అండ్ ఆల్సో మొత్తము మిమ్మల్ని క్యాబ్ లోనే తిప్పుతాము. ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా చార్జెస్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు. క్యాబ్ తో పాటు పార్కింగ్ చార్జెస్ కూడా మన ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్లేసెస్ కవర్ చేసిన తర్వాత మనము టిబెటియన్ మానెస్ట్రీ, టిబెటియన్ మార్కెట్, మాల్ రోడ్డు ఇవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాము. సో ఇది బేసిక్ గా డే 1 చూసుకున్నట్టయితే. ఇప్పుడు మనం డే 2 లోకి వెళ్ళిపోదామా? సో ఈ రోజు మన జర్నీలో డే 2 మనాలి ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు డే 2 లో మనం లాంగ్ జర్నీ అయితే కవర్ చేస్తాం. నిన్న చూసారు కదా, మనం వచ్చేసి మనాలి లోకల్ ప్లేసెస్ అయితే కవర్ చేస్తాం, లైక్ హిడింబాదేవి టెంపుల్, వశిష్ఠ టెంపుల్ ఇవన్నీ. ఇప్పుడు వచ్చేసి లాంగ్ అటల్ టనల్, సొలాంగ్ వ్యాలీ, రోహతాంగ్ పాస్ ఇవన్నీ కవర్ చేయబోతున్నాము. మామూలుగా ఏ ప్యాకేజ్ లో అయినా సరే మీరు ఎక్కడ తీసుకున్నా రోహతాంగ్ పాస్ అనేది సపరేట్ ఛార్జ్ చేస్తారు, కానీ మనం అలా చేయట్లే. మనం రోహతాంగ్ పాస్ కూడా ఇంక్లూడెడ్ అయితే ఇస్తున్నాము ప్యాకేజెస్ లో. ఈ రోజు డే 2 జర్నీ అయితే అదిరిపోబోతుంది. ఎందుకంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కవర్ చేస్తాం కాబట్టి. అండ్ మనాలి వచ్చిన వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేసేది అంటే ఈ రోజే. బేసిక్ గా ఎవ్వరు ఏ ప్యాకేజ్ లో కూడా రోహతాంగ్ పాస్ ని ఇవ్వరు, కానీ మనము మన ప్యాకేజ్ లో రోహతాంగ్ పాస్ అని కూడా ఇంక్లూడెడ్ ఇస్తున్నాము. ఈ రోహతాంగ్ పాస్ అటల్ టనల్ ఈ జర్నీ ఏదైతే ఉందో ఈ డే 2 రోజు మనము ఆల్మోస్ట్ 40 నుంచి 50 కిలోమీటర్ల దూరం వెళ్తాము. దారిలో వెళ్ళేటప్పుడు లేక్ పక్కన అండ్ కొండల్లో నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి వ్యూస్. నేను పక్కా చెప్తున్నా, రాసి పెట్టుకోండి. ఈ రోజు మటుకు మీరు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు.
ఇది స్నో సీజన్ కాదు కాబట్టి మీకు బ్లూ అండ్ గ్రీన్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి. స్నో సీజన్ లో వస్తే మటుకు ఇవన్నీ వైట్ మౌంటైన్స్ కింద మారిపోతాయి. చాలా బాగుంటది, అసలు ఫుల్ స్నో ఉంటది ఏరియాలో అంతా. ఈ రోడ్డు పక్కన కూడా స్నో పడిపోయి ఉంటుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ మంత్స్ లో అయితే ఆ టైంలో స్నో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాలి. అట్ట కాకుండా లష్ గ్రీన్ మౌంటైన్స్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఇది వచ్చేసి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అంట. చూడండి అసలు ఎంత బాగుందో చూడడానికి. నేనేదో హోటల్ అనుకున్నా, తర్వాత తెలిసి గవర్నమెంట్ స్కూల్ అని. సో యాక్టివిటీస్ చేయాలనుకునే వాళ్ళకి సొలాంగ్ వ్యాలీ బెస్ట్ ఆప్షన్. మీరు సొలాంగ్ వ్యాలీ వచ్చారంటే ఇక్కడ మీకు బోల్డ్ అనే యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కౌంటర్ నెంబర్లు అయితే కనిపిస్తున్నాయా? 26 కౌంటర్ లాంగెస్ట్ జిప్ లైన్ ఇన్ మనాలి అండ్ 9 నెంబర్ కౌంటర్ డబుల్ సైడెడ్ లాంగెస్ట్ జిప్ లైన్. అట్లా రకరకాలు అయితే ఉంటాయి అనమాట. అట్లాగే మన అన్నని అయితే అడుగుదాం ఇంకా ఏమేమి ఉంటాయో. భయ క్యా క్యా మిలేగా యాక్టివిటీస్? यहाँ पे जिप लाइन मिलेगा, जॉर्बिंग बॉल मिलेगा आपको, ATV बाइक मिलेगा, सेल्फ राइड भी होता है उसमें, पैराग्लाइडिंग मिलेगा, रोप वे मिलेगा आपको, डिफरेंट टाइप्स ऑफ एक्टिविटी. ठीक है. అండ్ ఆల్సో మీరు ఈ యాక్టివిటీస్ అన్ని చేయాలనుకుంటే ప్యాకేజ్ అయితే ఇంక్లూడెడ్ ఉండదు, సపరేట్. అండ్ भाई हमारा आदमी कोई आए तो आप अच्छा वाला तक लेके जाएगा? हाँ श्योर श्योर, सबको घुमाएगा. मेरे को पुराना एक्सपीरियंस है, 1 साल नरेंद्र के साथ वर्क किया मैंने. तेलुगु पूरा सब लेके आया मैं. సో మన వాళ్ళు అయితే మంచి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తారు, మిమ్మల్ని ఫుల్ ఎంజాయ్ చేసేటట్టే చేస్తారనమాట. సో ఈ ఏరియా కనిపిస్తుంది కదా, ఇక్కడ రోప్ జంపింగ్ ఉంది చూడండి. అండ్ ఆల్సో ఇదంతా వచ్చేసి పారాగ్లైడింగ్ ఏరియా. ఇది చూడండి, ఇక్కడ నుంచి మనకి రోప్ వే ఉంది చూడండి. కొండ పైకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఆ పైకి వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ నుంచి పారాగ్లైడింగ్ ఉంటుంది, అక్కడ పారాగ్లైడింగ్ చేస్తారు అనుకోకుండా ఈ పక్షులు అయ్యి. మామూలుగా మీరు వస్తే పారాగ్లైడింగ్ చేయొచ్చు. మన వాళ్ళు అయితే తీసుకెళ్తారు అక్కడికి. స్కై సెంటర్ రోప్ వే. ఈ ప్లేస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో మీరు అటల్ టనల్ చూస్తున్నారు కదా, డే 2 లో వచ్చేసి ఫస్ట్ సొలాంగ్ వ్యాలీ వెళ్తాం. సొలాంగ్ వ్యాలీలో మీరు యాక్టివిటీస్ అయితే కవర్ చేసుకుంటారు, లేదంటే ప్రశాంతంగా అక్కడ స్నో ఉంటుంది. ఇప్పుడు స్నో టైం కాదు కాబట్టి స్నో లేదు. అక్కడ స్నో ఉంటే స్నో లో టైం స్పెండ్ చేసి యాక్టివిటీస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కవర్ చేయాల్సిన పాయింట్ వచ్చేసి ఈ అటల్ టనల్. ఈ అటల్ టనల్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరుని అటల్ టనల్ గా ఇక్కడ పెట్టారనమాట. దీని వచ్చేసి మే 2020 లో అయితే ఓపెన్ చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న లాంగెస్ట్ టనల్. 9 కిలోమీటర్స్ లాంగ్ అయితే ఉంటుంది ఈ టనల్. ఇదైతే చాలా బాగుంటుంది, చూద్దాం పదండి. Past the point of no return, baby, on the summer night. A shot of love and a spark of love to breathe. Stars align and the month times night burn like a dried out leaf. Are we leaving on the next train, baby? I do believe. Come on, let's ride this train. ఈ అటల్ టనల్ లో జర్నీ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ టనల్ ఇది వచ్చేసి. లిటరల్లీ 9 కిలోమీటర్లు ఒక టనల్ లో ట్రావెల్ చేస్తే ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి. Brand new start and a whole new part. They are big old shoes to fill. I'll be there on that platform, babe. No, I will. Come on. అటల్ టనల్ అయితే ఎగ్జిట్ అయిపోతున్నాము గాయస్. ఇప్పుడైతే మంచు లేదు గానీ మంచు ఉంటే ఉంటది. ఈ అటల్ టనల్ లో నుంచి బయటకు వస్తే అదేదో ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. ఈ కొండలన్నీ భయంకరమైన మంచు కొండలు, సూపర్ గా ఉంటాయి అసలు చూడడానికి అయితే. వింటర్స్ లో ఇప్పుడు మంచు లేదు కాబట్టి ఇట్లున్నాయి అనమాట. ఇదొక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్, అదొక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే లేక్ అయితే వెళ్తాం. లేక్ కార్గిల్ శ్రీనగర్ అయితే వెళ్తాం. అండ్ సిస్సు కూడా ఇట్టే వెళ్తాము. సో రోహతాంగ్ పాస్ వెళ్ళాలి కాబట్టి మనం రైట్ సైడ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఆల్సో స్పిటి వ్యాలీ కూడా రైట్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. చలో రోహతాంగ్ పాస్ అయితే ఎంజాయ్ చేద్దాం మనం. ఇప్పుడు మనం ఏదైతే అటల్ టనల్ దాటామో అటల్ టనల్ మీద ఉండేదే రోహతాంగ్ పాస్. అటల్ టనల్ కొండ ఉంటుంది కదా, ఆ కొండ పైకి వెళ్తే అదే రోహతాంగ్ పాస్. ఆ రోహతాంగ్ పాస్ ని బైపాస్ చేస్తూ అటల్ టనల్ అయితే వేసారు. సో దాని వల్లే మనకి 2-3 అవర్స్ అవ్వాల్సిన టైం కాస్త 10 మినిట్స్ కి వచ్చేసింది అంతే. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న రోహతాంగ్ పాస్ వచ్చేసి 13,500 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. ఈ రోహతాంగ్ పాస్ లో మనము ఘాట్ సెక్షన్ లో ఆల్మోస్ట్ 30 నుంచి 40 కిలోమీటర్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. 1.5 అవర్ టైం పడుతుంది కొండ పైకి వెళ్ళడానికి. చాలా బాగుంటుంది, వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. అండ్ మళ్ళీ చెప్తున్నా, మంచు అయితే లేదు నేను వీడియో చేసే టైం కి. మీరు ఒకవేళ అక్టోబర్, నవంబర్ ఆ టైంలో వస్తే మంచు కూడా ఉంటుంది, ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఒక్కసారి అటు వ్యూ చూడండి, అసలు ఎంత బాగుందో చూడడానికి.
సో మనాలి నుంచి మనం అప్రాక్స్ గా ఇప్పటికైతే 20 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ వచ్చాము. ఇంకా రోహతాంగ్ పాస్ పైకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఇంకొక గంటన్నర అయితే పడుతుంది. చూద్దాం ఎంత త్వరగా వెళ్తాం అనేది. సో ఇది రోహతాంగ్ పాస్ యొక్క చెక్ పోస్ట్ అనమాట. ఇదిగోండి ఇక్కడ పోలీస్ అసిస్టెంట్ సెంటర్ ఉంది కదా, ఇక్కడ పర్మిట్ తీసుకోవాలి. రోహతాంగ్ పాస్ కి అవుట్ సైడ్ వెహికల్స్ అయితే అలో చేయరు, ఓన్లీ ఇక్కడ వెహికల్స్ ని అలో చేస్తారు. అండ్ ఆ పర్మిషన్ ఆ పంచాయతీలు మొత్తం మా నాన్నే చూసుకుంటాడు అనమాట. మీకు ఎవరైతే మేము టాక్సీ అతను ఇస్తామో అతనే చూసుకుంటాడు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఆరామ్సే కూర్చుంటే చాలు, మన వాళ్ళు తీసుకెళ్లిపోతారు. ఎక్కడ ఫొటోస్ కావాలంటే అక్కడ దిగొచ్చు. ఇట్లా మంచి మంచి లొకేషన్స్ లో ఎంజాయ్ చేయొచ్చు. But tonight I'm letting it go. Spend my coin for sure. I'm gonna be myself, or I could be someone else. No one's stopping me now. I'm gonna skip my breaks, I'm gonna make mistakes. I just wanna feel alive. It's just what I do when I'm out, so try not to hold me down. Feel alive when I'm in this town. Look at those beautiful stars. I wanna drive a faster car. Nothing can break me. No, no, nothing can break me. Lay my troubles to rest. Blow the smoke through my cigarette. City lights looking fine, and I know మనం నెక్స్ట్ వెళ్ళబోతున్న ప్లేస్ వచ్చేసి రోహతాంగ్ పాస్. ఈ రోహతాంగ్ పాస్ అనేది సంవత్సరంలో 7 నుంచి 8 నెలలు ఓపెన్ లో ఉంటుంది. ఒక 4 నెలలు క్లోజ్ చేసేసి ఉంటారు. మాక్సిమం ఆ మంత్స్ చూసుకున్నట్టయితే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, సమ్ టైమ్స్ మార్చ్ లో కూడా క్లోజ్ చేసి ఉంటారు. ఓపెన్ లో ఉంటే అందరూ వెళ్తే మనం కూడా ఖచ్చితంగా ఈ రోహతాంగ్ పాస్ కి తీసుకెళ్తాం. ఎందుకంటే మీరు ఎంజాయ్ చేయడం మాకు ముఖ్యం. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక్క ప్లేస్ ని కూడా మిస్ చేయకుండా మిమ్మల్ని అన్ని తిప్పి చూపించడం నా బాధ్యత కాబట్టి నేనైతే ఏది మిస్ చేయను. ఇన్ కేస్ అది క్లోజ్ లో ఉంటే ఈ రోహతాంగ్ పాస్ అనేది మనకి మిస్ అవుతుంది. ఆ టైంలో మిమ్మల్ని సిస్సుకి తీసుకెళ్తాము. ఇప్పుడు రోహతాంగ్ పాస్ ఓపెన్ లోనే ఉంటుంది కాబట్టి మనం రోహతాంగ్ పాస్ కి వెళ్దాం పదండి. ఎట్లుంటుందో చూపించేస్తాను. ఇది ఈ మనాలి సెక్షన్ లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్డు. 13,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంత హైట్ కి మనం అయితే ఇప్పుడు వెళ్ళబోతున్నాము. అండ్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైం కి స్నో లేదు, కానీ స్నో ఉంటే మటుకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ కొండ మొత్తం స్నో తో నిండిపోతుంది. ఒకసారి నేను స్నో లో కూడా ఎట్లుంటది అనేది అయితే వీడియో చేస్తా తర్వాత. సో రోహతాంగ్ పాస్ పైకి వచ్చేసాం. ఇక్కడ చూడండి యాక్టివిటీస్, ఇక్కడ కూడా మౌంటైన్ బైక్ యాక్టివిటీ అయితే ఉంటుంది. అండ్ ఎంత మంది గెస్ట్లు ఉన్నారు చూడండి. ఈ టైంలోనే ఆఫ్ సీజన్ లోనే, మీరు సీజన్ లో వస్తే ఫుల్ గా ఉంటారు రోహతాంగ్ పాస్ టాప్ లో. అండ్ ఫైనల్లీ వెల్కమ్ టు రోహతాంగ్ పాస్. మనము భూమికి 13,500 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాము. ఇదిగోండి రోహతాంగ్ పాస్ బోర్డు అయితే. వెళ్ళి ఫోటో అదంతా దిగి కొంచెం టైం స్పెండ్ చేద్దాం పదండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి రోహతాంగ్ పాస్ టాప్ నుంచి. స్నో అయితే లేదు ఇప్పుడు, ఎంత బాగుందో కానీ చూడడానికి. అదే మీరు స్నో టైంలో వస్తే ఇంకా ఇదంతా స్నో ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి, లైక్ గుర్రం రైడ్ చేయొచ్చు, అడ్వెంచర్ మౌంటైన్ బైక్ రైడ్ చేయొచ్చు, అండ్ ఇంకా చాలా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అండ్ వెల్కమ్ టు రోహతాంగ్ పాస్. ఇక్కడ ఈ హైట్ వచ్చేసి 13,058 అడుగుల ఎత్తులో అయితే ఉన్నాము. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ఇంతకు ముందు మనకి అటల్ టనల్ అనేది లేనప్పుడు ఈ కొండని దాటాలి అంటే ఈ రోహతాంగ్ పాస్ మీద నుంచే దాటేసే వాళ్ళం అటు నుంచి రావడానికి. ఇప్పుడు అటల్ టనల్ వచ్చేసింది కనుక ఈజీగా కొండ కింద నుంచి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క క్యాబ్ లో అయితే ఎమర్జెన్సీ అని ఒకటి ఉంటుంది. బటన్ నొక్కామంటే నియర్ బై పోలీస్ స్టేషన్, మెడికల్ సర్వీసెస్ వాళ్ళందరికీ వార్నింగ్ అయితే వెళ్తుంది అనమాట. మన వెహికల్ అయితే ఈజీగా ట్రాక్ చేయొచ్చు. అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఫుల్ సేఫ్ అండ్ సెక్యూర్ ఈ ప్లేస్ అని చెప్పడానికి చెప్తున్నాను. మనం ప్రొవైడ్ చేసే టాక్సీ గానీ డ్రైవర్ గానీ అందరూ మంచి మెచ్యూర్డ్ వాళ్ళు. ఎటువంటి టెన్షన్ అయితే అవసరం లేదు. బాయ్ ఆప్కో ఇంగ్లీష్ బి ఆయేగా? సో అది అన్నకి ఇంగ్లీష్ కూడా వచ్చు, హిందీ రాదనే వాళ్ళకి ఇంగ్లీష్ లో చెప్తాడు. ఇక్కడ వెదర్ చూడండి నిమిషం నిమిషం ఎలా చేంజ్ అవుతుందో. ఇందాకంతా క్లియర్ మౌంటైన్స్ ఉన్నాయా, ఇప్పుడు చూడండి మొత్తం ఫాగ్ పట్టిపోతుంది. దాదాపు రోహతాంగ్ పాస్ లో మేము 1.5 అవర్ పైన అయితే టైం స్పెండ్ చేసాము. ఇక్కడ నుంచి మన నెక్స్ట్ ప్లేస్ కి అయితే మూవ్ అవుదాం పదండి. ఇప్పుడు మనకి రోహతాంగ్ పాస్ ఓపెన్ ఉంది కాబట్టి మనం రోహతాంగ్ పాస్ ఎక్స్ప్లోర్ చేసాము. ఇన్ కేస్ ఒకవేళ రోహతాంగ్ పాస్ లేకపోతే మిమ్మల్ని సిస్సుకి అయితే తీసుకెళ్తాం. సంథింగ్ లైక్ రోడ్స్ క్లోజ్ అయిపోవడము,
వర్షాలు పడడం వల్ల ల్యాండ్ స్లైడ్ అవ్వడం అట్లాంటి రీజన్స్ ఉంటే రోహతాంగ్ పాస్ అనేది క్లోజ్ అయిపోతే మిమ్మల్ని మేము సిస్సుకి తీసుకెళ్తాము. సిస్సు ఎట్లుంటుంది అనేది చూద్దాం పదండి. ఇక్కడ నుంచి 45 minutes జర్నీ ఉంటుంది రోహతాంగ్ పాస్ నుంచి. అది కూడా మంచి అడ్వెంచరస్ ప్లేసే. సో ఫైనల్లీ వెల్కమ్ టు సిస్సు. సిస్సుకి అయితే మనం వచ్చాము. వెనకాల మౌంటైన్స్ అన్ని చూస్తారు కదా, ఇదేనమాట సిస్సు మెయిన్ పాయింట్ అయితే. సో మనకి ఇక్కడ ఫుడ్ స్టాల్స్ అన్ని ఉన్నాయి అండ్ వెనకాల చూస్తే కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ ఆ వెనకాల ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది. ఎస్పెషల్లీ మీరు వింటర్స్ లో వచ్చినప్పుడు ఇదంతా స్నోతో నిండిపోద్ది. ఇక్కడ అంతా మంచిగా స్కీయింగ్, ఆ గేమ్, ఈ గేమ్, అన్ని గేమ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి ఈ టైంలో ఓన్లీ లష్ గ్రీన్ మౌంటైన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. భయ్యా फेमस क्या है यहाँ सिस्सू में? सिस्सू में ये देखिए वाटरफॉल है, जिप लाइन है और इधर लेक मिलेगा आपको थोड़ा आगे जाके. ठीक है. उधर बोटिंग होता है, डिपेंड्स ऑन द वेदर. वो बर्फ टाइम पर पूरा फुल स्नो होगा. स्नो यहाँ भी पूरा स्नो. ठीक है. ATV बाइक सब कुछ होगा उस टाइम बहुत డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ होगा. ఇప్పుడు వచ్చేసి ఈ టైంలో కొంచెం చిల్ అయ్యేదానికి అయితే రావాలి. ఆ టైంలో వచ్చేసి కొంచెం స్నోలో యాక్టివిటీ చేసేదానికి రావాలి. ఇది వచ్చేసి లాంగెస్ట్ జిప్ లైన్ అంట. ప్రతి దగ్గర ఏ బోర్డులు ఉంటాయి లాంగెస్ట్ అని. అండ్ ఇది వచ్చేసి జైంట్ స్వింగ్. సో యాక్టివిటీస్ కి ఫేమస్ ఈ ఏరియాలన్నీ. ఈ జిప్ లైన్ 7 ఎక్కితే కొండ కట్టుపక్క వెళ్ళిపోతాం. అండ్ ఇప్పుడు చూడండి రివర్ ఎంత హెవీగా ఫ్లో అవుతుందో. మామూలుగా వింటర్స్ లో వస్తే అసలు ఇట్లా ఉండదు. ఇదంతా మంచు కట్టిపోయి ఇదంతా దీని మీద అంతా స్కీయింగ్ చేస్తుంటారు కదా, మొత్తం స్కీయింగ్ చేస్తుంటారు వింటర్ లో వస్తే. ఇప్పుడు కాబట్టి నార్మల్ గా ఉంది. సో ఈ సిస్సులో మనము నచ్చినంత సేపు స్పెండ్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ టు హోటల్ కి అయితే స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. సిస్సు నుంచి ఆల్మోస్ట్ హోటల్ కి 1.5 hour జర్నీ టైం పడుతుంది. ఇది గైస్ ఓవరాల్ గా Day 2 వీడియో అయితే. ఈ విధంగా మీరైతే ఎంజాయ్ చేయొచ్చు Day 2 లో. అండ్ హోటల్ కి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మీకు డిన్నర్ అనేది ఇంక్లూడెడ్ ఉంటుంది. డిన్నర్ తినేస్తారు. అండ్ ఒక విషయం గైస్, మనకి ఈ ప్యాకేజ్ లో లంచ్ ఇంక్లూడెడ్ ఉండదు. లంచ్ ఎందుకు ఉండదు అంటే మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క లొకేషన్ లో తిరుగుతుంటాము. సో లంచ్ అనేది ఆ నియర్ బై ఏదో ఒకటి తినేయడమేను. మార్నింగ్ హోటల్ నుంచి స్టార్ట్ అవుతారు కాబట్టి హోటల్లో మనం బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ నైట్ హోటల్ కి వచ్చేస్తారు కాబట్టి హోటల్లో డిన్నర్ ప్రొవైడ్ చేస్తాము. సో డిన్నర్ లో వచ్చేసి మనకి ఒక రోజు వెజ్ పెడతాము, ఇంకో రోజు నాన్ వెజ్ పెడతాము. 2 వెజ్ కర్రీస్ విత్ ఫ్రై ఉంటుంది, లేదంటే 2 వెజ్ కర్రీస్ విత్ 1 నాన్ వెజ్ కర్రీ. అండ్ ఇంకా అప్పడాలు, పెరుగు ఇవన్నీ కామనేను. సో ఇది Day 2 అయితే. నెక్స్ట్ మనము Day 3 చూద్దామా. సో Day 3 వచ్చేసి నాకు షూట్ చేయడానికి అవ్వలేదు, టైం అయితే చాలా తక్కువ ఉండడం వల్ల. సో Day 3 లో మనం వచ్చేసి మార్నింగ్ 9:30 to 10 మధ్యలో మన హోటల్ అయితే చెక్అవుట్ చేసేస్తారు. సో Day 3 లో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ తినేసి మార్నింగ్ 10 to 10:30 మధ్యలో హోటల్ నుంచి స్టార్ట్ అయ్యి కుల్లు వైపు అయితే వెళ్తాం. ఈ కుల్లుకి వెళ్లే దారిలో మనకి నగ్గర్ అనే ప్లేస్ వస్తుంది. ఈ నగ్గర్ దగ్గర మనం నగ్గర్ క్యాస్టిల్ ని కవర్ చేస్తాము. ఇది వచ్చేసి ఒక ట్రెడిషనల్ వుడెన్ తో తయారు చేసిన క్యాస్టిల్. దాదాపు 600 years ఓల్డ్ హిస్టరీ అయితే ఉంది దీనికి. ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు. దాంతో పాటు మనము నాయ్ వాటర్ ఫాల్స్ గానీ సజ్లా వాటర్ ఫాల్స్ గానీ వెళ్తాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. దాని తర్వాత కుల్లుకి అయితే వెళ్తాం. కుల్లులో మనము కుల్లు షాల్ ఫ్యాక్టరీ, డ్రై ఫ్రూట్స్ మార్కెట్, వైష్ణోదేవి టెంపుల్ ఇవన్నీ కవర్ చేస్తాము. వీటి దగ్గర మంచిగా టైం స్పెండ్ చేసిన తర్వాత ఒకవేళ మీరు 3 days ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళైతే 3rd day ఇక్కడికి కంప్లీట్ అయిపోతుంది. సో ఈవినింగ్ మిమ్మల్ని మళ్ళీ ఢిల్లీకి మన బస్ అయితే ఎక్కిచ్చేస్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ కి ఢిల్లీకి వెళ్ళిపోతారు. ఈ బస్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది ప్యాకేజ్ లోనే. సో 3 days ప్యాకేజ్ ఇక్కడతో కంప్లీట్ అయిపోతుంది. ఇన్ కేస్ మీరు గనక 4 days ప్యాకేజ్ తీసుకున్నట్టయితే ఈ కుల్లు అంతా ఎక్స్ప్లోర్ చేసి ఈవినింగ్ కి హోటల్ కి అయితే వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేస్తారు. దాని తర్వాత మనము Day 4th మార్నింగ్ స్టార్ట్ అయ్యి కసోల్ అండ్ మణికరణ్ ప్లేసెస్ అయితే కవర్ చేస్తాం. ఈ కసోల్ అనేది బ్యూటిఫుల్ వ్యూస్ కి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ జర్నీని అయితే మీరు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ దాంతో పాటు మణికరణ్ ని చూసుకున్నట్టయితే ఈ మణికరణ్ అనే ప్లేస్ పార్వతీ రివర్ ఒడ్డున పార్వతీ వ్యాలీ అనే ప్లేస్ లో అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ఒక గురుద్వారా కూడా ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంది అంటే భూమిలో నుంచి హాట్ వాటర్ అయితే వస్తుంది. ఇది ఎంత వేడిగా ఉంటుంది అంటే ఆ హాట్ వాటర్ తోనే మనకి ఇక్కడ ఫుడ్ కూడా డైలీ ప్రిపేర్ చేస్తారు. ఇది ఒక రిలీజియస్
సెంటర్. హిందూస్ కూడా ఈ ప్లేస్ అయితే చాలా ఇంపార్టెంట్. పురాణాల ప్రకారం ఈ ప్లేస్ లో శివుడు మరియు పార్వతీదేవి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు పార్వతీదేవి యొక్క చెవి పోగు ఇక్కడ పడిపోయిందంట. అందుకేనేమో మేబీ దీనికి మణికరణ్ అనే పేరు అయితే వచ్చింది. సిక్కులతో పాటు హిందువులకు కూడా ఈ ప్లేస్ అయితే చాలా పవిత్రం. దీన్ని ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత సేమ్ ఈవినింగ్ మిమ్మల్ని మళ్ళీ మనాలిలో ఢిల్లీకి బస్ అయితే ఎక్కిచ్చేస్తాం. ఇక్కడతో 4 days ప్యాకేజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇది గైస్ ఓవరాల్ గా మన ప్యాకేజ్ అయితే. అండ్ ఇప్పుడు ప్రైజింగ్ విషయానికి వస్తే మన ప్యాకేజ్ ప్రైజింగ్ వచ్చేసి 5,999 per person నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఒకవేళ 4 persons ఉంటే మీ 4 persons కి ఒక క్యాబ్ అయితే ఇచ్చేస్తాము. దాంతో పాటు డ్రైవర్ ఉంటాడు, అతనే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అతనే తిప్పి చూపిస్తాడు, మీరు హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ 4 persons ఆర్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి 5,999 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అట్లా కాకుండా మీరు 3 people ఉన్నారా అంటే పర్ పర్సన్ కి అరౌండ్ 7,500 rupees వరకు పడుతుంది. అదే మీరు కనుక కపుల్ 2 people అయితే అరౌండ్ 17,000 rupees 17,000 rupees ఇద్దరికి కలిపి పడుతుంది. దీంట్లో మీకు ఈ వీడియోలో చూపించినట్టుగా అన్ని ఇంక్లూడెడ్ అయితే ఉంటాయి. హోప్ఫుల్లీ మీ అందరికి ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. మీరు గనక మన ప్యాకేజెస్ బుక్ చేసుకోవాలన్నా లేదా డైరెక్ట్ గా వచ్చి మన హోటల్లో రూమ్ తీసుకోవాలనుకున్నా కనిపిస్తున్న నెంబర్ కి అయితే కాల్ చేయండి. అండ్ మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటాయి. ఇంకేమైనా డౌట్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు లేదా కాల్ చేసి డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. బుకింగ్స్ అయితే ఆల్వేస్ ఓపెన్ లో ఉంటాయి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.